ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగార్థుల ఆశాకిరణం ఆలపాటి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రథమ ప్రాధాన్యత ఓటు 1 అంకి వేసి గెలిపిద్దాం. ఎన్నికల తేదీ ఫిబ్రవరి 27. ప్రత్యర్థులు ఎవరైనా ప్రగతికే ఓటేద్దాం, ప్రభుత్వంతో కలిసి నడుద్దాం. బయటకొచ్చి నేను ప్రతిపక్ష వాదా నాకు ఇచ్చినంత వరకు నేను శాసనసభకు రానని మాట్లాడుతున్నాను. ఎక్కడొస్తుంది నీకు ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇచ్చింది కాదు. ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్ష హోదా అయినా ఇచ్చింది ప్రజలనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు కాబట్టే నేను శాసనసభకు వచ్చాను. ప్రజలు గెలిపించకపోతే శాసనసభకు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఈ వింత పోకళ్ళన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి డిస్కషన్స్ ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరగలేదు. ఇటువంటి ప్రస్తావనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇదేదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇస్తే నేను శాసనసభకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడుతానని ఒక తప్పుడు మాటలు చెప్పినవే చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా. ఈ మధ్య మీరు చూశారు, ఢిల్లీలో ఎన్నికలు అయ్యాయి. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేజ్రీవాల్ గారు. ఎన్నికల్లో ఓడిపోయాడు, శాసనసభ్యుడు కూడా కాలేదు. నేను శాసనసభకి వెళ్ళి కూర్చుంటానంటే దానికి అర్థమేమైనా ఉందా? ఓడిపోయిన వ్యక్తి శాసనసభకి వెళ్ళి కూర్చొని నేను శాసనసభ్యుల్లాగా మాట్లాడుతానని మాట్లాడితే దానికి అర్థం ఎక్కడైనా ఉందా? నీకు ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపించి నీకు అసెంబ్లీకి పంపించిన విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈరోజు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు విధానం, లేనటువంటి విషయాన్ని మీరు కూడా అడగాలి కదా. పాత్రికేయులకు కూడా అడుగుతున్నాను. ఇప్పుడే ఆ పార్టీ తరఫున ఎవరో ప్రెస్ మీట్ పెట్టుంటారేమో, నేను చూడలేదు. మీరు అడగాలి కదా. ప్రెస్ మీట్ పెట్టినవాడు కూడా ప్రతిపక్ష నాయకుడే ఒక సభలో. ఆయనకి ఎందుకు ఇచ్చాం? అడిగారా? ఆ సభలో మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చాం. ఆ వ్యక్తి కూడా బయటకు వచ్చి మైకుల్లో మాట్లాడుతుంటే మీరెవరూ ప్రశ్నించకపోతే నాకు ఆశ్చర్యం వేస్తుంది. గత శాసనసభలో మీరు చూశారు, ఆ ప్రసంగాలు కూడా మీ దగ్గర ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు నీ దగ్గర నుంచి 4 ఎమ్మెల్యేలను లాగిస్తే నీ హోదా పోద్ది, నీకు మాట్లాడే అవకాశం ఉండదని ఇదే పెద్ద మనిషి మాట్లాడిన మాటలు వీడియోస్ మీ దగ్గర ఉన్నాయి, శాసనసభ రికార్డుల్లో ఉన్నాయి. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేనప్పుడు ఒకటి, చెప్పిన అబద్ధాలే చెప్పుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారనుకుంటే ఇది ఒక అవివేకం అని చెప్పి తెలియజేస్తూ, ఆ పార్టీ లేకపోయినా సమావేశాల్లో ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తాం. ప్రజల సమస్యలు మా శాసనసభ్యులు లేవనెత్తారు. ప్రభుత్వం ప్రతిదానికి ఆన్సర్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ చెప్పడానికి శాసనసభ వేదికను వాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పిచ్చెక్కిందా, మెంటల్ అయిపోయారా? ఈ దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి వాదనే కాదు, ఇటువంటి ప్రతిపాదన ఎక్కడా లేదు. ఎలాగిస్తారు?
ఇంకా 4 రోజులు పోతే నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని మాట్లాడిన ఆశ్చర్యపోవక్కర్లే. ఆ వ్యవహారం అలా ఉంది, ఆ మాటలు తీరు అలా ఉంది. ఇది ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను. ఇది కేవలం అటెండెన్స్ గురించి వచ్చారు. 10 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోయారు, సంతకం పెట్టారు, లోపలికి వచ్చారు, 10 నిమిషాల్లో వెళ్ళిపోయారు. ఎవరైనా అడుగుతారు కదా మీలాగా ఎందుకు వెళ్ళిపోయారంటే ఏదో ఒకటి చెప్పాలి. ఏదో ఒకటి చెప్పాలంటే ప్రభుత్వం ఇది చేయలేదు, చేస్తే బాగుండని చెప్పి బయటకు వస్తే హర్షం ఉండేది. లేకపోతే 8 మాసాల్లో ప్రభుత్వం ఇది చెప్పింది చేయలేదని చెప్తే హర్షం ఉండేది. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నాకు, కాబట్టే నేను బయటికి వెళ్ళిపోతానని సిగ్గుమాలిన మాటలు మాట్లాడి వెళ్ళిపోవడానికి అనేది ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. ఎవరు వచ్చినా పోరాటం ఏం చూశాం కదా మొన్న శాసనసభలో, మీరు కూడా రేపు చూస్తారు కదా. పోరాటాలు చేయడానికి ఇదేంటి యుద్ధం కాదు, ఇది ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష సభ్యులుగా వచ్చి ప్రజల సమస్యలు ఏవని చెప్తే మేము అధికార పక్షంగా స్పష్టంగా ఇదేదో ఈ పార్టీకో ఈ వ్యక్తులకు కాదు, రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్తాం, స్పష్టంగా చెప్తాం. దాని గురించి ఎప్పుడు మేము ఆలోచించుతాం. రేపు ఏది అడిగినా సరే, ఏ ఇష్యూ లేవనెత్తినా సరే స్పష్టంగా చెప్తాం. మాట్లాడితే మిర్చి మిర్చి అన్నారు ఈవేళ కూడా. నేను మొన్న కూడా చెప్పాను, జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరేం చేస్తారు. మార్కెట్లో 12,500 మార్కెట్ రేటు ఉంటే ప్రభుత్వం 7,000 కొనమని జీవో ఎక్కడైనా ఇస్తుందా? ఎక్కడైనా ఉందా చెప్పండి. వాళ్ళు కూడా మిర్చి గురించి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఆ జీవో కూడా మనం చూపించాను, ఎక్కడైనా ఉందా? ఈరోజు 10,500 మిర్చి తగ్గిపోతుందని చెప్పి కొంతమంది అంటే మేము మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేయడానికే తర్జన భర్జన పడ్డాం. అలాంటిది కనీస పరిజ్ఞానం లేకుండా మార్కెట్లో 12,500 రేటు ఉంటే 7,000 కొనండి అని జీవో ఇస్తే ఈరోజు మళ్ళీ మిర్చి గురించి మిర్చి రేట్ల గురించి మాట్లాడుతుంటే అపహాస్యం వేస్తుంది.